తమిళనాడులో పొలిటికల్ ఈక్వేషన్స్ అంతకంతకు ఆసక్తికరంగా మారుతున్నాయి. విజయ్ రేపో మాపో సీఎం సీటుపై కూర్చుంటారని భావించినా తాజా పరిణామాలు మాత్రం అది అంత ఈజీ కాదంటున్నాయి. 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం అంత ఈజీ కాదని అర్థమవుతోంది. విజయ్కు ఎన్నికల్లో 108 సీట్లు వచ్చాయి. అయితే ఆయన 2 చోట్ల గెలవడంతో టీవీకే బలం 107గా ఉంది. ఇక మెజారిటీకి మరో 10 మంది అవసరం. అయితే కాంగ్రెస్ కున్న 5 ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటించారు. మరో 5 ఎమ్మెల్యేల సపోర్ట్ కావాల్సి ఉంది. కానీ ఆ 5 అంత ఈజీగా కనిపించడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లెఫ్ట్ పార్టీలు విజయ్తో చేరబోమని ప్రకటించాయి. చిరకాల మిత్రుడు డీఎంకేతోనే ఉంటాయని తేల్చి చెప్పాయి. ముస్లిం లీగ్ కూడా అదే మాట చెప్పింది. దీంతో విజయ్ ఇప్పుడు 2 ఎమ్మెల్యేలున్న బీసీకే, 4 ఎమ్మెల్యేలున్న పీఎంకే పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ట్విస్ట్ల మీద ట్విస్టులు నెలకొనడం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, తమిళనాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్లి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని మరి ఆయనతో భేటీ అయినటువంటి విజయ్కి ఒక షాకింగ్ న్యూస్ తగిలిందనే చెప్పాలి. గవర్నర్ వద్ద భేటీ అనంతరం కూడా తమ వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించినటువంటి పత్రాలను ఆయన అడిగారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి 118 మ్యాజిక్ ఫిగర్ మీ వద్ద ఉందా అనేటువంటి ప్రశ్న కూడా వేసిన సందర్భంలో ఆయనైతే ప్రస్తుతం మా దగ్గర ఉన్నది 108 స్థానాలు, తన పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థుల సంఖ్య. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే కూడా మద్దతు తెలపడంతో 5 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇంకా 118 స్థానాల మద్దతు కూడా కట్టుకోలేదు కాబట్టి ప్రమాణ స్వీకారానికి ఈ మద్దతు సరిపోదని చెప్పి గవర్నర్ చెప్పడంతో విజయ్ వెనుదిరిగినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి 118 స్థానాలను కూడగట్టడానికి ఇటు ఏకైక మార్గం అయితే మాత్రము ఇటు ఏఐడిఎంకేతోనే పొత్తు పెట్టుకోవాల్సింది. అయితే అక్కడ కూడా వర్గాల వారీగా విడిపోయి మద్దతు తెలుపుతామని చెప్తున్నప్పటికీ కూడా 2 వర్గాలుగా విడిపోవడంతో ఏ వర్గాన్ని మద్దతు కూడగట్టాలి అనే సందిగ్ధంలో విజయ్ ఉన్నారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలు అయినటువంటి సిపిఐ, సిపిఎం అయితే మాత్రము విజయ్తో కలవమని తేల్చి చెప్పినట్లుగా కూడా సమాచారం. ఎందుకంటే చిరకాలంగా ఉండేటువంటి మేము డిఎంకేకి సపోర్టుగా ఉన్నాము, వాళ్ళని కాంగ్రెస్ లాగా ద్రోహం చేసి మేము బయటికి రాలేము అని చెప్పి ఒక మాటనైతే మాత్రం విజయ్కి వామపక్షాలు తెలియజేసినట్లుగా ఉంది. మరోవైపు వీసీకేకి కూడా అభ్యర్థన చేసినటువంటి విజయ్ మరోవైపు పీఎంకే పైన ఇప్పుడు దృష్టి సారించారు. పీఎంకే 4 స్థానాలు గెలుపొందింది. ఆ 4 స్థానాలు కూడా ఇటువైపు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తే తనకు కావాల్సినటువంటి మద్దతు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది సాధ్యపడుతుంది అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇటు గవర్నర్ చేత భంగపడినటువంటి విజయ్ మరోవైపు ఎలాగైనా సరే తన మద్దతు కూడగట్టుకునేటువంటి దానిపైన అంశంపైన విశ్వాసంతోనే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇటు శరవేగంగా ప్రమాణ స్వీకారం పనులు కూడా ప్రారంభించారనే చెప్పాలి. ప్రస్తుతం మనం ఏదైతే నెహ్రూ ఇండోర్ స్టేడియం అయినటువంటి ఆయన ప్రమాణ స్వీకారానికి వేదిక అయినటువంటి స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే సన్నాహాలు ఎంత ఉత్సాహంగా ఎంత త్వరితగతిన పూర్తి చేస్తున్నారో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు 8000 సిట్టింగ్ కెపాసిటీ కలిగినటువంటి ఈ నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని ఆయన ప్రమాణ స్వీకారానికి వేదికగా ఎన్నుకున్నటువంటి విజయ్ ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు కూడగట్టడంతో కాంగ్రెస్కి చీఫ్ అయినటువంటి రాహుల్ గాంధీని కూడా తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించడం కూడా జరిగింది. సో పైన ఉన్నటువంటి 8000 కెపాసిటీ సీట్లకు సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా కింద ప్రముఖులు ఎవరైతే వస్తారో వారి కోసం కింద విఐపీ చైర్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. విఐపీ చైర్స్ వెనకాల అంటే వివిఐపీ ఆ రకమైనటువంటి లైనింగ్ సిస్టాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి క్లియర్గా ఇక్కడ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పచ్చు. ఇటు మరోవైపు ఇటు అంటే స్టేడియానికి 3 పక్కల కూడా అంటే ఏదైతే స్టేజ్ ఉంటుందో స్టేజ్ వద్ద ఉన్నటువంటి కుర్చీలను మొత్తం కూడా ఖాళీ చేసి ఇక్కడ విజయ్ ప్రమాణ స్వీకారం కోసమే ఒక స్టేజ్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది ఇండోర్ స్టేడియం మాత్రమే. ఇక్కడ ప్రో కబడ్డీ కావచ్చు, కబడ్డీ వంటి ఆటలు ఆడుతూ ఉంటారు. అయితే ఇటు పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించి ప్రమాణ స్వీకారం సీఎంగా చేయబోతున్నారు కాబట్టి ఇక ప్రభుత్వ స్టేడియం అయినటువంటి ఇక్కడ అనుమతి సాధ్యమే కాబట్టి ఇక్కడ చూస్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో నేను నడిచి వెళ్తున్నటువంటి ప్రస్తుతము ఈ వాకింగ్ స్టాండ్ ఏదైతే ఉందో దీన్ని స్టేజ్కి అటాచ్ చేశారు. సో ఈ మార్గం గుండానే విజయ్ ఈ స్టేజ్ పైకి రావాల్సి ఉంటుంది. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కూడా ఈ స్టేజ్ పైన నిలబడే కూడా ఇటు తమిళనాడు రాష్ట్ర తాను అనుకున్నట్లుగా జరిగితే అంటే మద్దతు కూడగట్టుకోవాల్సినటువంటి విజయ్ ఇంకా ఆ దిశగానే చర్చలు కొనసాగిస్తున్నాడు కాబట్టి వన్స్ ఇవాళ రాత్రికైనా కూడా ఈ ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి 2 వర్గాల చీలికల్లో భాగంగా ఒకరినైనా కూడా ప్రసన్నం చేసుకొని తనకు కావాల్సినటువంటి మద్దతును మాత్రం కూడగడితే రేపు కానీ తను అనుకున్నది జరిగితే రేపే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. లేదా ఆ మద్దతు కూడగట్టడం ఒకంత ఆలస్యం అయితే మాత్రం 8వ తారీఖుకి ఆ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండబోతున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. కవిత, లోకేష్, అంటే 118 మంది సభ్యుల మద్దతు కూడగట్టిన తర్వాతే రావాలని గవర్నర్ విజయ్కి సూచించిన నేపథ్యంలో అసలు విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి లోకేష్?
ఖచ్చితంగా ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. 118 మ్యాజిక్ ఫిగర్ను కూడగట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు విజయ్. ఒకవైపు వామపక్షాలని అడిగినప్పటికీ కూడా వామపక్షాలు ఒకటే సమాధానం చెప్పాయి, తాము ఎప్పటి నుంచో కూడా డిఎంకేతో ఉన్నాము, సో డిఎంకేని వదిలిపెట్టి వచ్చే ఉద్దేశం తమకు లేదని చెప్పి. సో మరోవైపు పిఎంకే పార్టీ కూడా ఉంది. ఆ పిఎంకే కూడా 4 స్థానాల్లో గెలుపొందినటువంటి ఆప్షన్ ఒకటి ఉంది. సో పిఎంకే పార్టీతో కూడా చర్చలు జరిపితే వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తే మాత్రం అది కూడా ఒక సంతోషించదగ్గ విషయంగానే చెప్పాలి విజయ్కి. అదేవిధంగా ఏఐడిఎంకేలో ఇప్పుడు 2 వర్గాలు, ఏదైతే షణ్ముగ వర్గం కావచ్చు, అదేవిధంగా ఎడపాటి పళనిస్వామి వర్గం కావచ్చు, ఇద్దరితో కూడా చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా తన ముఖ్య నేత అయినటువంటి విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత అయినటువంటి అర్జున్ కూడా వెళ్ళి ఇటు ఎడపాటితో ఒక డిస్కషన్ కూడా జరగడం జరిగింది. సో ఈ 2 వర్గాలు కానీ అదేవిధంగా పిఎంకేకి సంబంధించినటువంటి స్థానాలు కానీ మద్దతు కూడగట్టుకునే దానికి తీవ్రంగా విజయ్ శ్రమిస్తున్నారు. అది ఇవాళ రాత్రికి పూర్తి స్థాయిలో ఆ కసరత్తును ముగించి ఒక క్లియర్ కట్ స్థానాలు తన వద్ద ఉన్నాయి అని చెప్పి నిరూపించుకొని తిరిగి గవర్నర్కి ఆ మద్దతు సంబంధించినటువంటి పత్రాలను తన మనుషుల ద్వారా పంపి ప్రమాణ స్వీకారానికి రేపే సందిగ్ధం అవ్వాలని చెప్పి ఆలోచన అయితే మాత్రము విజయ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత, ఇన్ కేస్ అంటే రేపట్లోగా ఈ 118 మంది సభ్యుల మద్దతు కూడగట్టకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా లోకేష్? అబ్సల్యూట్లీ 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కానీ లేకుండా ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని గవర్నర్ తేల్చి చెప్పడంతోనే విజయ్ ఇప్పుడు ఈ సందిగ్ధంలో పడ్డాడు. విజయ్ గవర్నర్ చెప్పిన మాటలు విన్న వెంటనే కూడా ఆయన మరో అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని ఇవ్వాలి, మీరు కూడా అక్కడికి విచ్చేసి తమ వద్ద ప్రమాణ స్వీకారం చేయించాలని కోరుతూ ఏదైతే బల నిరూపణ కోసం తన వద్ద మద్దతు అయితే ఉంది ఆ మద్దతు కూడగట్టుకోవడానికి మరింత సమయం కావాలి, దాదాపు 12 రోజులు గడువు ఇస్తే కనుక తన బలాన్ని అసెంబ్లీ వేదికగానే నిరూపించుకుంటారని చెప్పాడు. అయితే గవర్నర్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. పూర్తి స్థాయి మద్దతు ఉన్నప్పుడు మాత్రమే ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వడం సాధ్యపడుతుందని చెప్పడంతో కూడా విజయ్ వెనుదిరిగాడు. ప్రస్తుతం అయితే ఆ దిశగా చర్చలు కొనసాగుతున్నాయి, శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటు కొంతమంది ఏదైతే డిఎంకే ఏడిఎంకే నుంచి వచ్చి ఇటు టీవీకేలో పాగా వేసి గెలుపొందినటువంటి గుర్రాలను ఎరగా వేసి ఇటు పార్టీలతో చర్చలకు పంపుతున్నారు విజయ్. మరో కీలకమైనటువంటి నేతల యొక్క సలహాలు కూడా తీసుకుంటూ ఇవాళ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో అయినా తనకు కావాల్సినటువంటి మద్దతును కూడగట్టడానికైతే మాత్రం విజయ్ అండ్ బ్యాచ్ తీవ్రమైనటువంటి విశ్వ ప్రయత్నాలు చేస్తుందనే చెప్పాలి. కవిత, రైట్ లోకేష్, థ్యాంక్ యూ.